థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ వచ్చేసి సమతా లింగమయ్య, అది నాగర్ కర్నూలు డిస్టిక్. నేను హౌస్ వైఫ్ని. నాకు సయాటికా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ అనేది పరిచయం కావడం జరిగింది. సయాటికా ప్రాబ్లం అంటే ఒక కాలు కంప్లీట్గా ఉంటుంది, నడవడానికి రాదు, కూర్చోనికే రాదు, నడవనికే రాదు, సెల్ఫ్గా నా పని ఏది కూడా చేసుకోనికే రాదు, టైంకు నిద్ర కూడా రాదు. ఎలా ఉంటుందంటే మన ఇళ్లలో చేత కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఒకరి పైన ఆధారపడి ఎలా ఉంటారో నా పొజిషన్ కూడా ఒక 1.5 year బ్యాక్ నాకు ఆ పొజిషన్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్గా మా ఇంట్లో మీద ఆధారపడడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మెడిసిన్ వాడేదాన్ని. మెడిసిన్ వేసుకుంటే జస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంత సేపు మాత్రమే రిలాక్స్ ఉండేది. దాని తర్వాత ఆటోమేటిక్గా దాని ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది. చిన్న చిన్న హాస్పిటల్స్ చూపించుకున్నా నో రిజల్ట్, హాస్పిటల్స్ చేంజ్ చేస్తున్నా రిజల్ట్ మాత్రం వస్తలేదు, మెడిసిన్ మాత్రం మారుతుంది. సో అట్లా ఒక 1.5 year వాడిన. లాస్ట్గా న్యూరాలజిస్టు మస్తాన్ రెడ్డి కొత్తపేటలో ఉంటారు. డాక్టర్ ఫీజు వచ్చేసి నెలకు 800 రూపాయలు కన్సల్ట్ ఫీజు. వాళ్ళు నాకు ఇచ్చే మెడిసిన్ 6,700 రూపాయలు. ఎవ్రీ మంత్ 7,800 రూపాయల మెడిసిన్ వాడేదాన్ని. అంటే అంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా నో రిజల్ట్. చూడండి, హాస్పిటల్కి వెళ్ళాగానే అమ్మ తక్కువ ఉంటుంది, ఎలా ఉందని చెప్తుండ్రు, తెచ్చుకుంటున్నా, తింటున్నా. ఎవ్రీ మంత్ ఇట్లానే ఒక 1.5 year వాడిన. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం ద్వారా కిడ్నీలో 3 stones వచ్చినాయి, నో రిజల్ట్. డాక్టర్ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. సార్ నేను ఇన్ని రోజుల నుంచి మీ దగ్గరనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అని చెప్తే ఒకటే చెప్పారు, అమ్మ బాడీ సపోర్ట్ చేయట్లేదు, టైం పడుతుందని చెప్తారు. సో అలాంటి టైంలో నాకు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ ను పరిచయం చేసింది మై గ్రేట్ అప్లైనర్ కావాలి నరసింహ గారు. అలాగే గ్రేట్ లీడర్ మై మెంటర్ ధనలక్ష్మి శేఖర్ సార్. ఒకసారి ఎన్నిసార్లు గురుగారు పదవి విన్నాను. ఇలాంటి ఒక మీటింగ్ వినొచ్చి నేను ఇవాళ ఒక మంచి మీటింగ్ విన్నా, నాకు బాగుండదు, నీకు సూపర్ ఉంటుంది అని చెప్పి. మనం సూపర్ ఉండే విషయం ఖచ్చితంగా వింటాం. నేను కూడా నీకు బాగలేని నాకు వద్దు, నాకు సూపర్ ఉండే విషయం ఏందో చెప్పాలని అడిగిన. ఒకటే చెప్పిందమ్మా, మెడిసిన్ వాడి విసుగు చెబుతున్నావు కదా, రియల్ చెప్తున్నా లీడర్స్ ఏంటంటే బతికుంటే ఇంట్లో నాకు భారం అవుతున్నా, చనిపోతే నాకు 2 అమ్మాయిలు. చాలా అంటే చాలా బాగా అనిపించేది. సో నేను 8th standard లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. కాబట్టి పేరెంట్స్ అనేది ఫ్యామిలీకి ఖచ్చితంగా అవసరం. అలాంటి టైంలో నాకు ఒకటే అనిపించేది, ఆరోగ్యం వస్తే బాగుండు. ఇంతకుముందు ఒకసారి చెప్పింది కదా, ఏ దేవుడు చూసినా నేను ఆకులు అడిగేదాన్ని కాదు, ఆరోగ్యం మాత్రమే కోరుకునేది. సో ఎందుకంటే ఫ్యామిలీకి పేరెంట్స్ అనేది చాలా అవసరం. సో నేను ఏమనుకునేదంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం వస్తే చాలు, తర్వాత ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత విషయం. ఆ విధంగా నేను అడుగుతుంటే భగవంతుడు నా ద్వారా ఆలోచించి నా లైఫ్ లోకి మెసేజ్ పంపించడం చాలా హ్యాపీగా ఉంది. సంవత్సరం నుంచి మెడిసిన్ డాక్టర్ నాకు రిజల్ట్ రాలేదు. కిడ్నీలో 3 stones వచ్చినాయి. ఫైనల్ గా డాక్టర్ నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటంటే ఉన్నది రోజులే బెడ్ పేషెంట్ లాగానే ఉంటావు. ఒకవేళ ధైర్యంగా ఒక ఆపరేషన్ చేసుకుంటే 1,20,000 పెట్టి ఖర్చు అవుతుంది. 75% రిజల్ట్ వస్తుంది, 25% చెప్పలేను అని క్వశ్చన్ మార్క్ పెట్టినందుకు నేను ఆపరేషన్కి వెళ్ళలేదు. సో అలాంటి టైంలో అప్లైనర్ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఎంతో మంది వారి రిజల్ట్ వచ్చిందంట. ఒకసారి యూజ్ చేయమని చెప్పిండ్రు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా ఆర్టీసీ కండక్టర్ ఇలాంటి మస్తు చూసిన, చాలా వాడిన. చెట్ల మందులు 36,000 పెట్టి నేను ఒకటే రోజు తింటే లేచి నడుస్తుంది అంటే పెంటల దగ్గర మెడిసిన్ కూడా వాడిన, నో రిజల్ట్, గట్టిగా రాసింది. సో అలాంటి టైంలో సప్లిమెంట్ నేను వాడినటువంటి సప్లిమెంట్ వచ్చేసి ఎలాజినైన్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, ఫుడ్ ప్యాచ్, రైస్ బ్రాన్ ఆయిల్, క్రీమ్ ఆయిల్. నేను ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్, వెజిటేబుల్ సప్లిమెంట్ మార్నింగ్ నైట్. డైలీ ఒక టిఫిన్ తింటే ఎంత ఉండేదో అన్ని సప్లిమెంట్ నేను మింగేది. సప్లిమెంట్ ఇంగ్లీష్ మెడిసిన్. సో 20 రోజుల వరకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. 20 రోజుల తర్వాత విపరీతమైన నొప్పి వచ్చింది.
డాక్టర్ భూమి మీద నన్ను ఉంచుతాను చెప్పిండు కానీ ఈ వెస్టేజ్ నన్ను భూమి మీద ఎవరు ఉంచగట్టు లేరు, బెడ్ మీద ఎవరు ఉంచగట్టు లేరు అనుకున్నా. డాక్టర్ చచ్చిపోమని చెప్పి సార్. సో చూడండి, నాలో విపరీతమైన ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ కొద్దిగా ప్రాబ్లం అనిపించింది, కానీ సప్లిమెంట్ వాడుకున్నాక నలుగురికి రాలేదు. అంటే ఇది ఎట్లుంటది అంటే రిజల్ట్ వచ్చే టైంలో ప్రాబ్లం హెవీ అవుతుంది, ఆ విషయం నాకు తెలియదు. సో 1 వీక్ మాత్రం విపరీతమైనటువంటి ప్రాబ్లం ఉన్నది. 1 వీక్ తర్వాత రోజు నాకు ఉన్నటువంటి ప్రాబ్లం కొద్దిగా తక్కువ రావడం, కొద్ది రోజులు నడవాలనిపించడం, సెల్ఫ్ గా నా పని నాకు చేసుకోవాలనిపించడం స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ డే అట్లా 1 వీక్ లో నాకు ఉన్నటువంటి హెవీ ప్రాబ్లం కాస్త కంప్లీట్ గా తక్కువ కావడం జరిగింది. సంవత్సరంన్నర ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే కిడ్నీలో 3 స్టోన్స్ వచ్చినాయి. 1 నెల 20 రోజులు వెస్టేజ్ సప్లిమెంట్ వాడుకుంటే కంప్లీట్ గా రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. రిజల్ట్ వస్తే నేను ఎందుకు క్లాస్ చేయాలనుకుంటారు కదా, చచ్చిపోతా అనుకున్నటువంటి నాకు మళ్ళీ సో థ్యాంక్ యూ సార్. రియల్ గా చెప్తున్నా, నేను ఒక రోజు బయటికి వచ్చి ప్రపంచాన్ని చూస్తా, మళ్ళీ నా చుట్టాలతోటి కలుస్తా, ఎస్పెషల్లీ నా పిల్లలతోటి తిరుగుతానని నేను కలవ కూడా అనుకోను. అలాంటి నాకు ఆరోగ్యాన్ని చెప్పి వెస్టింగ్ తర్వాత ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళిన డిఎస్సిపి మీటింగ్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఫస్ట్ గా వచ్చిన వాళ్ళని హ్యాండిల్ చేయమన్నారు. నాకు అది నచ్చింది. 18 years నా మ్యారేజ్ లైఫ్ లో పప్పు కావాలంటే సూపర్ అంట అనేది నెక్స్ట్ డే మారిపోతే వారం రోజులు తిట్టేది. సో వీళ్ళేంది నాకు తక్కువ అయితే ఇక్కడ ఒక మీటింగ్ పిలిచి హ్యాండిల్ చేయించారు. తర్వాత సాధారణ హౌస్ వైఫ్లు వచ్చి ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. చూడండి, స్కూల్ ఆయమ్మకి డబ్బులు వచ్చినాయి, ప్రైవేట్ టీచర్ కు డబ్బులు వచ్చినాయి, ఏం తెలియదు. పాల ప్యాకెట్ కూడా బయటికి వెళ్ళాలి దండచ్చి మేడం బట్టలు ఎక్కువ వాడితే 1,00,000 పైన ఇన్కమ్ అవుతుంది. ఆ పాయింట్ నాకు నచ్చింది. సో నేను కూడా ఇంట్లో ఉండేటువంటి ఒక హౌస్ వైఫ్ ను మేడం ఒక డబ్బా వాడితే 1,00,000 వచ్చింది. నేను 6-7 డబ్బాలు వాడిన, నాకు కూడా డబ్బులు వస్తాయనే విషయం ఒక మీటింగ్ ద్వారా తెలిసింది. తర్వాత ఏంటంటే మా అప్లైనర్ ఇబ్బంది పెట్టడం ద్వారా కోటప్పకొండ బూత్ క్యాంప్కి వెళ్ళిన. అక్కడ ఏంటంటే ఎర్ర బస్సు నేను ఎక్కి మళ్ళీ స్టాప్ నేను దిగేసరికి మా సార్ అక్కడ ఉండేది. నేను ఒక షాపింగ్కి వెళ్ళాలంటే మా బావ పిల్లలు కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఉంటే నేను బయటికి వెళ్ళేది. 10th క్లాస్ చదువుకున్నా, నా లోపల నాలెడ్జ్ ఉంది, నాకు బయటికి అబద్ధం తెలియదు. సో అలాంటి నాకు కోటప్పకొండ వెళ్ళిన తర్వాత ఎంతో మంది హౌస్ వైఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ నెట్వర్క్ టేకప్ చేసిరు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ లో ఇన్కమ్ సంపాదిస్తారు. సో నాకు ఒక ప్రాబ్లం ద్వారా నేను ఆరోగ్యం తీసుకున్నా. వీళ్ళందరికీ సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు? చదువుకొని జాబ్ చేయాలన్నది నా అంబిషన్. నేను చిన్న ఉన్నప్పుడు నా గోల్ అది. ఖచ్చితంగా ఆర్మీ జాబ్ చేయాలి. నేను చచ్చిపోతే గాల్లోకి అది షూటింగ్ అది చేస్తారు కదా, అది పేరు తెచ్చుకొని చనిపోవాలని నా డ్రీమ్. అది నేను నా రియల్ లైఫ్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆ జాబ్ రాలేదు. సో వెస్టీజ్లో నాకు అవకాశం వచ్చింది. నేను ఏదో సాధించాలనుకున్నా, నాకు ఈ అవకాశం వచ్చింది. ఇందులో నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంటికి పోయినా. ఇంట్లో వెళ్ళాం కదా, సూపర్ ఉంది, మస్తు డబ్బులు వస్తున్నాయి చెప్పిన. మా సార్ ఒకటే చెప్పిండు, వాళ్ళందరికీ సూపర్ ఉంటది, నీకు చేయగలగాలి, ఎందుకంటే నా టాలెంట్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళేమో నాకు సూపర్ ఉంటుందని చెప్పిండు, వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళలాగే నేను కూడా ప్రొడక్ట్ వాడినా నాకెందుకు డబ్బులు రావు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఇలాంటి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి వెళ్ళినా కోటప్పకొండ బూత్ క్యాంప్ మాత్రం నన్ను సూపర్ గా మీటింగ్ తోలిచ్చింది. నేను ఎందుకు పుట్టిన ఒక క్వశ్చన్ వేసుకొని వచ్చిన. తర్వాత ఏంటి, ఒక ప్రాబ్లం వచ్చింది కదా, ఈ ప్రాబ్లం నన్ను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చిన. తర్వాత ఏంటంటే ప్రొడక్ట్ నేను వాడినందుకు 155 రూపాయల ఇన్కమ్ వచ్చింది. 6,700 రూపాయలు ఇంగ్లీష్ మెడిసిన్ వస్తే ఒక మిక్స్ గోల్ కూడా ఏది. తర్వాత ఏంటి, 360 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. వెస్టేజ్ లో డబ్బులు వస్తాయని నాకు కనబడ్డది. నా అనారోగ్యం ద్వారా మా సార్లు 2.5 లక్షలు ఖర్చు పెట్టించిన, కనీసం నేను వెస్టేజ్ లో కొంత డబ్బైనా సంపాదించి నేను ఒక పేషెంట్ కాదు, నాకు కూడా సాధ్యం అవుతుందని మా సార్ దగ్గర నేను చెప్పుకోవాలని బిజినెస్ టేకప్ చేసిన. చిన్నగా మేడం క్లాస్ ఇస్తే మా దగ్గర 1,00,000 వస్తుంది. వావ్, వాళ్ళకి వస్తుందంటే క్లాస్ ఇస్తారు. సో
ఫస్ట్ ఏమనుకునేది అంటే మా చుట్టాలలో బంధువులను ఫంక్షన్లకు 10 మందిని పిలిచి 20 మంది వచ్చేది. వాళ్ళకు ప్రిపేర్ చేసి పెట్టేది. వంటలో కొంచెం బాగానే వస్తుంది, మాడిపోయినంత కాకుండా. సో వాళ్ళు ఏంటంటే నేను పిలిస్తే ఇంత మంది వస్తారు, నేను ఈ బిజినెస్ లో పోతే మా సార్ చుట్టాలు నా చుట్టాలు దిబ్బలు కొద్ది వస్తారు అనుకున్నా. ఇంటికి పోయిన తర్వాత నేను ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు పార్టీ ఉందనుకోని వచ్చారు. మీటింగ్ చెప్పేసరికి అందరూ చెప్పి మేడం వాళ్ళు చెప్తే ఈజీ అనిపించింది, కానీ సినిమా వేరే ఉంది. మేడం వాళ్ళకు చుట్టాలు లేనట్టు చాలా రోజులు పట్టింది టీం క్రియేట్ అవ్వడానికి. మాకు చాలా చుట్టాలు మస్తు ఈజీ అవుతుంది అనుకున్నా. ఈడ ఉన్నప్పుడు వేరే ఉంటుంది, ఆడిపోతే వేరే అవుతుంది. నేను నేర్చుకోలేదు కాబట్టి సినిమా వేరే అయింది. సో ఇలా నేను నేర్చుకోవాలి. ఒక్క మీటింగ్ 2 మీటింగ్లో పోతే రాదు, మోర్ మీటింగ్స్ పోతే మోర్ మనీ వస్తుంది అనేది ఒక మీటింగ్ ద్వారా తెలుసుకున్నా. అప్పటి నుంచి చిన్న చిన్నగా టీం చేసుకుంటూ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ లో రియల్ గా కార్ వచ్చేవారు. సెకండ్ హ్యాండ్ కార్ కూడా నేను బిలీవ్ చేయనటువంటి నాకు కంప్లీట్ గా కార్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి వస్తుంది. స్టార్ డైరెక్టర్ లో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 45,646 రూపాయలు పేషెంట్ ఇన్కమ్. థ్యాంక్ యూ. మా సార్ ఆర్టీసీ కండక్టర్ 15 సంవత్సరాలు 42,000. జాబ్ చెడ్డదని చెప్పను, ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం లేదు. నేను ఒక పేషెంట్ ను నీతో ఏం చేయగలని చెప్పిన 45,000 వచ్చినాక నువ్వు సూపర్ అని చెప్పి. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీ అనిపించింది. రియల్ గా నేను కూడా సంపాదిస్తాను ఒక చిన్న అంటే ఆ చెక్ ద్వారా అనిపించింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నా త్రూ వెస్టేజ్. బయట అయితే నాకు అంత సినిమా లేదు, ఐఎమ్ జీరో. వెస్టేజ్కి వచ్చినాక అర్థమైంది ఒక పర్సన్ దగ్గర ఎలా మాట్లాడాలంటే తెలియదు. ఏం తెలియనటువంటి నన్ను బయటి ప్రపంచానికి పరిచయం చేసింది వెస్టేజ్. తర్వాత వచ్చేసి నేను కోటప్పకొండ, ఢిల్లీ సోషల్ బుక్ లో చదువుకోవడమే నాకు తెలుసు. ఎట్టుంటుందో చూడాలనే కళ కూడా నాకు కళ్ళలో కూడా రాలేదు. అలాంటి నన్ను బ్రాంజ్ కంటే ముందే ఢిల్లీ పట్టుకపోయింది, ఇబ్బందిగా ఇష్టంగా కాదు. వీళ్ళు 7,000 ఖర్చు పెట్టిస్తారు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళినాక నన్ను మాత్రమే తీసుకొచ్చిండ్రు నా అప్లైనర్స్, మెంటర్స్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చాలా అంటే చాలా. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ సుభేష్ గురి చెప్పింది ఒక్కటే, మోర్ మీటింగ్స్ వినాలి. ఒక పర్సన్ చెప్తే నో అంటే 2వ పర్సన్, నో అంటే 2వ పర్సన్, నో అంటే 3వ పర్సన్. కంపెనీని క్రియేట్ చేసినటువంటి నాకే 99,900 నోట్స్ వచ్చినాయి. 1000వ ప్లాన్ సక్సెస్ వచ్చింది అన్నాడు. అందులో వర్క్ చేసి నేను 2,000 ప్లాన్ చెప్పినా తప్పలేదు, నేను సక్సెస్ అవ్వడానికి అని ఫీల్ అయినా. నేను అందులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నేను. సో తర్వాత వచ్చేసి ఢిల్లీ 2 సార్లు వెళ్ళినా, మైసూర్ 4 సార్లు పోయినా. ఓన్లీ ఒక హౌస్ వైఫ్. ఢిల్లీ 2 సార్లు వెళ్ళినా. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళినా, రెండోసారి 8 మందితో పోయినా. మైసూర్ ఫస్ట్ టైం నేను ఒక్కసారి పోయినా, రెండోసారి 7 మెంబర్స్, మూడోసారి 21 మెంబర్స్, 4వసారి దగ్గర ఒక 30 మెంబర్స్. ఇందులో నాది ఏం లేదు, మొత్తం మా అప్లైనర్స్, మెంటర్, గురూజీ, సిస్టమ్ అంతే. మార్చి 10 ఇది నా జీవితంలో ఒక మిరాకిల్. ఫ్లైట్ పై నుంచి పోతే ఎంతమంది బాగా చెప్తారు? మిగతా వాళ్ళంతా పోయొచ్చారా సార్? మేడం పోయొచ్చారా? ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉంటే సూపర్. నేను ఎక్కలే సార్. ఎవరన్నా అల్లానే పోతే బాయ్ అని చెప్పి అల్లా మా సిస్టరు మా చుట్టమో ఉండాలి, వచ్చే జన్మలలో నా చుట్టం కావాలి అనుకునేది నేను. సో మార్చి 13కు నేను 11 మా అప్లైనర్ తో నేను కూడా థాయిలాండ్ వెళ్ళబోతున్నా. నిజంగా చాలా హ్యాపీ. నా జీవితంలో నేను ఒక పాస్పోర్ట్ తీసుకుంటానని నేను కల కూడా కానీ, ఇదంతా కూడా రియల్ చెప్తున్నా. నా జీవితంలో జరగనివన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. నేను ఊహించింది జరుగుతుంది. పాస్పోర్ట్ వచ్చిందని నా ఫ్రెండ్స్కి అయితే ఇది మీ రాని సార్ అని అడిగారు. ఫోటో చెక్ చేసుకోవాలి నేనే అని చెప్పిన. గిట్టున్నా కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మిరాకిల్, నా కూతురు బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది. నేను మైసూర్ పోలే, మా మమ్మీ 4 టైమ్స్ మైసూర్ వెళ్ళింది. నేను ఢిల్లీ వెళ్ళలే, మా మమ్మీ 2 టైమ్స్ ఢిల్లీ వెళ్ళింది. మా ఫ్లైట్ ఎయిర్పోర్ట్, మా మమ్మీ ఫ్లైట్ ఎక్కి పోతుందని వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకొస్తుంది ఆ రోజు మా ఇంటికి.
చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా కూడా వెస్టీజ్ లో ఉండడం ద్వారా నాకు వచ్చింది, లేకపోతే ఏమే జీరో. ఇంకొకటి ఏంటంటే ఒక హౌస్ వైఫ్ గా నా కూతురుకు ఒక చాక్లెట్ కావాలన్నా మా సారు డబ్బులు అడిగి ఇప్పించుకొని ఇవ్వాలి. మమ్మీ నాకు ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంటే మొన్న డిసెంబర్ లో 72,000 పెట్టి ఓన్లీ వెస్టీజ్ మనీతో నాకు నా కూతురుకు ల్యాప్టాప్ ఇప్పించిన. ఇంకొకటి ఏంటంటే మా సార్ సెకండ్ హ్యాండ్ బైకే, గవర్నమెంట్ జీతమే, కాకపోతే ఇద్దరు అమ్మాయిలు గట్టిగా చదువుకుంటారు కాబట్టి ఆడికాడికి జరుగుతుంది. వెస్టీజ్ మనీతో ఈ ఇయర్ ఎండింగ్ కు ఖచ్చితంగా 14 lakhs కారు నా ఫ్యామిలీ కోసం మా సార్కు నేను గిఫ్ట్ ఇస్తున్నా. తర్వాత 2,000 ఇస్తే షాపింగ్ చేసుకుంటా అన్నటువంటి నేను ఎవ్రీ మంత్ మా సార్కి ఒక 1 lakh ఇన్కమ్ ఫోన్ పే చేయాలి. నా నెట్వర్క్ ఇప్పుడు జీరో అయినా ఈ డిసెంబర్ కు మా సార్కి 1 lakh ఇన్కమ్ నేను ఫోన్ పే చేయాలి. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైం కు ఇదే బూట్ క్యాంప్ మీ అప్లైనర్ విరవకపోయినా నా ఫోన్ నెంబర్ తీసుకొని రాండి. సమత మేడం చెక్ 1 lakh వచ్చిందా లేదా, మేడం కు సార్కు కార్ గిఫ్ట్ ఇచ్చిందా లేదా అని కనుక్కోవచ్చు. ఇదంతా కూడా వెస్టీజ్ త్రో వస్తుంది. రియల్ గా ఒక లైఫ్ ను కోల్పోతా చనిపోతా ఈ ఆడపిల్లలను ఎవరు చూసుకుంటారని అత్తమామలు భయపడ్డారు, మా అమ్మ వాళ్ళు భయపడ్డారు. ఈ పిల్లల్ని ఎవరు చూడాల్సి వస్తుందా అనుకున్నారు. భగవంతుని ఒక్కటే కోరుకున్నాను, నా పిల్లల పెళ్లి చూసే వరకు ఉంటే అత్తగారింటికి పోయినాక నేను వస్తా అని చెప్పిన. ఎందుకంటే ఒక ఆడపిల్లగా పేరెంట్స్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా అంటే మా ఫాదర్ ద్వారా మేము మిస్ అయ్యారు కాబట్టి నేను మిస్ కావద్దని కోరుకున్నా. భగవంతుడు నా మొర ఆలకించి నాకు విజయించి ఇప్పుడు లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు ఎంతో మందికి హెల్త్ సప్లిమెంట్ ప్రమోట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మేము చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా ఏ డౌట్ ఉన్నా ఏమున్నా మోర్ మీటింగ్స్ వినాలి, చాలా క్లారిటీ వస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఒక టెస్ట్ మనీలో తెలుసుకున్నది ఏంటంటే వెస్టేజ్ కి తినడానికి వచ్చినవా సంపాదించడానికి వచ్చినవా కొనడానికి వచ్చిందా అని చెప్పిన ఒక గ్రేట్ లీడర్. ఒకటే అనుకున్నా, నేను తింటున్నానా కొంటున్నానా, ప్రస్తుతానికి తిన్నా ఒకటి కొన్నా, కానీ కొనిపిస్తూనే ఉండాలి కొంటూనే ఉండాలి. పవర్ వేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం.